హలో. బ్రదర్, మీ మీ నెంబరు ఇచ్చారు ఒకరు. ఈ ఈ కుమ్మేర్ల జరిగిన సంఘటన ఉంది. ఈ జాతర మల్లికార్జున స్వామి జాతరనే ఇక్కడ సాగుతుందంట కదా అక్కడ. అవునవును సార్, అక్కడ మల్లికార్జున జాతర తాగుతుంది, కుమ్మేర్ల తాగుతుంది సార్. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక న్యూస్ మీకు తెలిసి ఉంటది. అంటే మీరు స్థానికంగా చూసిండ్రనే ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే ఫోన్ చేసినాము. ఆ చిన్న పాప కూడా చనిపోయింది అనేది పెద్ద వైరల్ గా మారింది సార్. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ రోజు ఎక్కడున్నావు, ఏం జరిగింది ఒకసారి చెప్తావా? సార్ అయితే నిన్న కాదు మొన్న సార్, అది మేము జాతర పోయినాం. క్యాజువల్ గా ఇయర్లీ జాతర పోతుంటాము. కుమ్మేర జాతర అంటే కుమ్మేర జాతర పెద్దగా జరుగుతుంది ఏరియాలో. నిన్న కాదు మొన్న జాతర పోయినాము. అది సాయంత్రము 5 అయింటది, సాయంత్రం ఈవినింగ్ 5 తర్వాత మేము జాతరలో ఉన్నాము. అక్కడ ఒక సౌండ్ వినిపించింది సార్, కొట్లాడుతున్నట్టు. అంటే డేట్ చెప్తావా ఫస్ట్, ఏ డేట్ అది? ఈరోజు 21 కదా. 19 సార్, 19. ఆ కుమ్మేర ఏ మండలానికి వస్తుంది? మండలం నార్కల్ రావచ్చు సార్, అది నాకు కూడా అంత ఐడియా లేదు. కొంచెం పక్కనే ఉంటుంది. నాగర్ కర్నూలు మండలే వస్తుందేమో మరి. అవును సార్, నార్కల్ మండలే రావచ్చు. అయితే అక్కడ జాతరలు అయితే గొడవ జరుగుతున్నాయి సార్. అంటే సౌండ్ వినిపించింది, కొట్లాడుతున్నట్లు. మేము దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక మనిషిని కనీసం ఒక 14-15 మంది దాకా కొడుతున్నారు సార్. రూమ్ లేసి, కొబ్బరికాయలు రూమ్ లేసి కొడుతున్నారు. అక్కడికి వెళ్తే ఆ సెల్లులు వీడియోలు తీసే కెపాసిటీ, వీడియోలు తీసుకొని వస్తలేదు, చూడడానికి కూడా ఛాన్స్ లేదు. వాళ్ళు దుబ్బేయండి అంటే ఫస్ట్ ఇక్కడ వెళ్ళిపోయినా బాగా వాళ్ళు చాలా కోపంతో ఉన్నారు. అంటే నీది కుమ్మేర గ్రామం లేకపోతే పక్క గ్రామం ఏదన్నా? పోతిరెడ్డిపల్లి సార్ నాది. అంటే ఆ జాతరకు పోయినావా నువ్వు ఆ రోజు? అవును సార్, జాతర పోయిన. అంటే బండ్లు తిరిగే రోజా ఆ రోజు? బండ్ల తిరిగిన రోజే సార్. బండ్లు అయిపోయినాయి. అంటే నేను సాయంత్రం పోయినా సార్, సాయంత్రం 4 గంటలకు వెళ్ళినా. ఒక గంట సేపు ఇట్లా లోపల జాతరలో ఇట్లా లోపల తిరిగినా. 5 దాటిపోయింది, 5-5:30 ఆ మధ్యలో ఆడ పై నుంచి సౌండ్ వస్తుంది. ఆ కొబ్బరికాయల రూమ్లో కంటే సౌండ్ వస్తుంటే, అరుపులు వినబడుతుంటే ఎవరైనా కొట్లాడుతురేమో అనుకుని దగ్గరికి వెళ్ళే వరకు ఆడ ఒక వ్యక్తిని అయితే ఒక 10-14 మంది దాకా ఆ కొబ్బరికాయల రూమ్ నుంచి కొడుతున్నారు. అంటే గుడి దగ్గర జరిగిందా ఇది? అవును సార్, గుడికి దగ్గరలో ఉంటది కొబ్బరికాయల రూము. గుడికి కొంచెం దూరంలో ఉంటది. మెట్ల కింద కొబ్బరికాయల రూము, మెట్ల పైన గుడి ఉంటది. నువ్వు అటు సైడ్ ఎందుకు పోయినావు? దేవుని దగ్గరికి పోయినావా? అవును సార్, దేవుని దగ్గరికి వెళ్ళినా. అయితే ఏం జరుగుతుంది? నువ్వు పోయిన క్రమంలో ఆ అరుపులు విని ఏం జరుగుతుంది ప్రత్యక్షంగా? అయితే అరుపులు వినబడ్డాయి, ఎవరినో కొట్లాడుతారేమని మేము దగ్గరికి వెళ్ళినాం. దగ్గరికి వెళ్ళి చూసే లోపు, దగ్గరికి వెళ్ళే వరకు వాళ్ళ దగ్గరికి రాణిస్తారు. చాలా మంది ఉన్నారు. బయట ఒక 10-15 మంది ఉన్నారు. రూమ్ లో అయితే కొబ్బరికాయల రూమ్ లో ఒక 14 మంది దాకురు, 14-15 మంది దాకురు. ఒక్కరినే కొడుతురు. బయట లోపల ఒక ఆమె ఉంది, ఒక ఆడామె ఉంది. ఆమెనేమో తల్లి అనుకుంటా. నా కొడుకుని వదిలిపెట్టిందా ఆమె మొత్తుకుంటుంది. ఆమె ఆయన కొడుకుని మాత్రము ఆయన చాలాసేపు కొడుతురు. నెక్స్ట్ కింద గేట్ బయట అంటే కొబ్బరికాయల రూమ్ లాగేసి సార్. బయటనేమో వాళ్ళ చెల్లెలు, వాళ్ళ భార్య ఇద్దరు ముత్తుకుంటారు. మా అన్నని కాపాడండి, అన్న వదిలేయండి, అన్న మీకు దండం పెడతానా, రెడ్డి సాబ్ వదిలేసాబు అంటుంది ఆమె. అయితే వాళ్ళ నాకు ఆ ఊరు ఇన్ఫర్మేషన్ తెలియదు. కొంచెం దూరం వచ్చినాక ఏంది అంతంగానో అంటే వీడియోలు చేయడానికి వస్తలేదు, దగ్గర పోనిస్తలేదు, ఏం చేయనిస్తలేదు. ఎవరు వాళ్ళు అంటే ఆడ సర్పంచ్ సాబు ఉన్నాడు, సర్పంచ్ రెడ్డి మా ఊర్లో. ఆ సర్పంచ్ ఉండు వాళ్ళ అందరు ఉన్నారు. ఆ గొడవ వాళ్ళకి సంబంధించింది, దానిలోకి ఎవరు పోలేరు. వాళ్ళను అంతే వాళ్ళ దగ్గరికి ఎవరు నవ్వుతుందో చాలా డేంజర్ అవుతుంది. వాళ్ళ దానికి ఎవరు పోకూడదు, మీరు ఒక దూరంగా ఉండండి అంటే ఇంకా మేము భయపడి మేము ఇంకా దూరం వచ్చినాం. కానీ అలా సిచ్యువేషన్ లేదు సార్, ఫోన్ సిచ్యువేషన్ లేదు, వీడియో తీసుకుని లేదు. ఇట్లా ఏం జరుగుతుందని చూడడానికి పోతే కూడా సార్, వాళ్ళకి వెళ్తే కూడా వాళ్ళు డిక్లేర్ గా వెళ్ళిపోండి, ఇక్కడ మీకేం పని, ఇట్లా నడవరా మీరు ఫస్ట్ అంటే మేము అక్కడికి వచ్చేసాము. కాకపోతే ఎవరు ఏం కథ అడుగుదామా అనుకున్నాం. కానీ అది సాయంత్రం కూడా సార్, గుడారులన్నీ అంటే సాయంత్రం జనాలు తక్కువయ్యారు. ఏ టైం ఎగ్జాక్ట్లీ? 5 దాటిపోయింది సార్, 5 దాటి 5:30-6 మధ్యలో. 5:30-6 మధ్యలో అది వదిలేసి అదేంది జాతర అంత మంది అంతా వెళ్ళిపోయారు. తక్కువ మంది ఉన్నారు అక్కడ, కనీసం ఒక 30-40 మంది ఉన్నాం బయట. మేము వాళ్ళే నాకు ఎవరికి అసలు వెళ్ళి అంటే కొంచెం అనుకున్నాం, పోయి అడుగుదాం ఏంది పబ్లిక్ లో కొట్టడం ఏంది, మీకు ఏమైనా కంప్లైంట్ ఉంటే, ఏమన్నా తేడాలు ఉంటే పోలీసు ఏదైనా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు కదా అందం అనుకుంటే. ఆయన రెడ్డి ఆనే ఉండి సర్పంచ్ ఆయన, వాళ్ళ రెడ్డిలు వాళ్ళ దగ్గరికి ఎవరు పోయినా. ఇది సర్పంచ్ రెడ్డి ఆడా? అవునంట సార్, సర్పంచ్ రెడ్డి. ఏ పార్టీ ఏమైనా ఐడియా ఉందా? పార్టీ తెలియదు సార్ నాకు. పార్టీ తెలియదు కానీ సర్పంచ్ నోడు రెడ్డి ఆయన. వాళ్ళ దగ్గర పోతే బాగుండదు, మీరు మీ పాడైపోతే సర్పంచ్ సమక్షంలోనే దాడి జరిగిందా? నేను చూసిన కాడికి సర్పంచ్ లోపలనే కూర్చున్నాడు. ఆయన లాభం ఎవరంటే ఆ లోపల కళ్ళద్దాలు పెట్టుకుని ఆయన సర్పంచ్ అని చెప్పారు దూరం నుంచి.
ఆయన రాకముందు నుంచి స్టార్ట్ అయ్యింది, దాదాపు ఒక గంట కన్నా ఎక్కువైంది సార్ కొట్టడం ఒక ఆయన ఒక వ్యక్తిని. వాళ్ళు అంటే ఏమైతే ఒక వ్యక్తిని ప్లస్ వాళ్ళ అమ్మ కూడా ఉందా కొబ్బరికాయ వాళ్ళ అమ్మ కొబ్బరికాయలలో వాళ్ళ అమ్మ కూడా ఉంది. వాళ్ళ అమ్మ అడ్డుకుంటుంది, ఆమెను తోసేస్తారు, అక్కడ ఇక్కడ దోసేస్తారు, తగులుతున్నాయి. ఆమెను ఆ కోపంతో కొడుతుంటే ఆమె కూడా తగులుతున్నాయి దెబ్బలు. వీళ్ళు ఎంత ఆవేశంతో ఉన్నారంటే ఇట్లా ఒకసారి ఫోన్ చేస్తే ఒక ఇద్దరు బైక్ వేసుకొని వస్తారు, ఆ రూమ్ లో కూతురు కొడుతురు, అంటే ఇట్లా 1 by 1 వస్తారు కొడుతురు, అట్లా చేస్తారు సార్. ఆడ చాలా ఘోరంగా చేస్తారు. పోలీసు వాళ్ళు ఉన్నారా మరి ఆ దాడి జరిగేటప్పుడు? దూరంగా ఉండి ఒక కానిస్టేబుల్ పోయిందన్న గొడవ తక్కువ అని చెప్పింది సార్. కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ వెళ్ళింది సార్. ఇప్పుడు ఏం లొల్లి గొడవ అవుతుంది కదా, కొంచెం దూరం వచ్చి మేము బాధపడుతుంటే అన్న ఇప్పుడే కానిస్టేబుల్ పోయింది ఆడికి, గొడవ తక్కువ అయిందని చెప్పిండు. తక్కువ అయిందంటే ఇంకా సరేలే కానిస్టేబుల్ పోయిందంటే ఇంకా తక్కువ అయిందని మేము ఊరుకున్నాము. ఆయన పోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సౌండ్ వినబడుతుంది సార్, లొల్లి మస్తు సేపు. ఆయన కానిస్టేబుల్ పోయి మళ్ళీ వచ్చేసిండా? మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చేసింది సార్. అక్కడికి వెళ్ళిండు, డిక్లేర్ గా చెప్పారు. మేము ఆ నుంచి ఇట్లా ఏం చేద్దామని ఆలోచన చేస్తుంటే ఆ కానిస్టేబుల్ పోయింది సార్. అన్న ఇప్పుడే కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళిండు, మనకు వాడు సరి చేస్తారులే అని అన్నారు. అనేవారికి సరేలే అని మేము కిందికి వచ్చినాం జాతర నుంచి. గుడారులు కిందికి వచ్చినాక మళ్ళీ సౌండ్ వినబడుతున్నాయి. అసలు కానిస్టేబుల్ పోయి వచ్చిన తర్వాత కూడా కొట్టిరు సార్ అట్లా. ఆయన ఒక ఆయన అయితే అంతగానో. గుడి అనేది కొంచెం గుట్ట మీద ఉంటుందా ఎట్లా సార్? అంటే గుట్టకు మధ్యలో ఉంటుంది సార్, గుట్ట పైకి ఉండదు. అంటే గుట్ట పైన ఉన్నది కాదు, గుట్ట పైన ఏమో గుట్ట పైన పెద్ద దేవుడు ఉంటాడు, శివుడు, అది శివాలయం ఉంటది. గుట్ట కింద మధ్యలో కూడా ఒక శివాలయం ఉంటది. అయితే ఇప్పుడు ఆ కొబ్బరికాయ రూమ్ లో ఆ తల్లి కొడుకు ఉన్నారు కదా, బయట ఎవరు ఉన్నారు? ఎందుకంటే ఒక అమ్మాయి చిన్న పాప చనిపోయింది, వాళ్ళ కూతురు సార్. అంటే వాళ్ళ భార్య, వాళ్ళ దెబ్బలు తిన్న ఆయన భార్య, చెల్లెలు ఇద్దరు బయటనే ఉన్నారు సార్. వాళ్ళు ముట్టుకుంటున్నారు, మా పిల్ల నా పాప ముఖం చూసి వదిలేయండి, నా పాప ముఖం చూసి వదిలేని అనుకుంటున్నారు. అయితే మేము కొద్దిసేపు ఉన్నాం సార్ ఆడ వాళ్ళతో నిలబడేంత పరిస్థితి లేదు ఆడ ఏరియాలో. అంటే నేను చూసినంత వరకు అదే చిన్న పాప చనిపోయిన తల్లి ఉంది కదా, ఆమెను కూడా ఏమైనా కొట్టే ప్రయత్నం చేసినా, కొట్టినరా బయట? లేదు సార్, అంటే సగంలో పోయినా నేను. అంటే స్టార్టింగ్ అయ్యిందో మరి ఎండింగ్ అయిందో తెలియదు, కాకపోతే నేను అది చూడలేదు, ఆమెను చెక్ చేసుకోవడం చూడలేదు. కాకపోతే ఆమె కూడా మొత్తం గడ్డి అయింది, బాగా అరుస్తుంది ఆమె కూడా. అయితే మొత్తం అయితే కొడుకును తల్లి లోపల ఉన్నారు, ఆయన చెల్లెలు భార్య బయట ఉన్నారు. ఆ చిన్న పాప, ఆమె తల్లి అంటే వాళ్ళ భార్య చేతిలో పాప కొడుకున్నారు, చిన్న పాప. వదిలేయండి అయ్యా అని అరుస్తుంది. కానీ ఆ దగ్గరకు పోయి అంత వీక్షించే పరిస్థితి లేదు సార్, దూరం నుంచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అసలు చాలా ఘోరంగా. మీరు ఏమైనా సాయం చేద్దామన్నా సాయం చేసే పరిస్థితి లేదా? లేకున్నా సార్, సాయం చేద్దామన్నా చేయనికి లేకున్నది. కాకపోతే భయంతో నేనే 100 కాల్ చేసిన. 100 కాల్ చేసిన అంటే అప్పటికి సద్దుమవుతుంది, ఇంకా తగ్గుతుంది అని చూసినా చాలా సేపటికి తగ్గలేదు. ఒక 1 hour దాటి ఒక గంట దాటిపోయింది, ఇంకా ఈ తగ్గలేదు. ఇక ఈ చూసుకుంటాను ఏం చేస్తావు ఎట్లా కానీ 100 కాల్ చేసిన. 100 కాల్ చేసిన ఒక 10 నిమిషాల్లో వాళ్ళు పోలీసులు వచ్చారు, ఒక ఇద్దరు వచ్చినారు. ఇంకా మేమైతే దగ్గర కొనికి లేదు, అడగనికి లేదు, నిలబడడానికి లేదు సార్ ఆడ పరిస్థితి. ఆ పోలీసు తర్వాత మీరు ఉన్నారా, నువ్వు వెళ్ళిపోయినావా? లేదు సార్, అంత వచ్చేసిన. అంటే ఆడ వాళ్ళు ఎవరు దగ్గర కోతలేదు సార్, ఎవరు వాళ్ళ పోలీసులు వచ్చిన తర్వాత ఎవరు దగ్గర కోవట్లేదు వాళ్ళను, అట్లా ఉంది ఆడ దాదాపుగా. ఓకే, ఇది జరిగింది అదే నీకు తెలిసినంత వరకు, నీవు చూసినంత వరకు ఇది. అయితే కన్క్లూజన్ కోద్దాం ఇప్పుడు మనం. అయితే దాడి చేసింది ఎవరు? ఆ ఊరు వాళ్ళేనా? ఆ ఊరు వాళ్ళనంట సార్, చెప్పిండ్రు. ఇప్పుడు వీళ్ళేమో బీసీ చాకలి అనేది వినిపిస్తా ఉంది. ఎవరు బాధితులు బీసీ చాకలని వినబడ్డది సార్. ఆమె కూడా అంటుంది, మేము ఇట్లా అయ్యా మీకు దండం పెడతాం అయ్యా, మేము శాఖల్లో అంటే బయట వాళ్ళు అంటారు సార్, వాళ్ళు శాఖలోనా, వాళ్ళైతే శాఖలు, వీళ్ళేమో రెడ్డిలు, ఆడ సర్పంచ్ ఉన్నాడు. అయితే ఇప్పుడు దాడి చేసిన వాళ్ళంతా రెడ్డిలే ఉండొచ్చా? అంటే సర్పంచ్ రెడ్డి ఉన్నాడు అని అంటారు తెలుస్తుంది. అన్నారు సార్, 6 రోజులు అన్నారు సార్. అదేమంటే సర్పంచ్ రెడ్డియే, 6 రోజులు అంతా రెడ్డిలే, అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు, మీరు వెళ్తే చాలా డేంజర్ లో పడతారు, దూరంగా ఉండాల్సిందే, ఇంకా లేనిపోయింది ఎందుకు, దేవుని కాడికి వచ్చి మంచి కోసం వచ్చి చెడ్డని చేసుకున్నారు, దూరంగా ఉంటా అంటే అసలు ఆడ నిలబడ్డ నా వల్ల కాలేదు. కానీ చాలా సేపటికి ఇంకా తగ్గట్లేదు, ఇంకా నేను చంపేసినట్టు అనే హోప్ తోని నేనైతే 100 కాల్ చేసి పిలిచిన సార్, కాల్ చేసి చెప్పినట్టు. ఓకే, ఇదే జరిగింది నీకు చూసినంత వరకు, నీకు తెలిసినంత వరకు. అవును సార్, ఒక ప్రత్యక్ష సాక్షిగా. ఇప్పుడు వార్త అది రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారింది. చిన్న పసికంద, అసలు నెలను కూడా పెద్దగా ఏంటంటే 1 year లోపే ఉన్నట్టుంది ఆ పాపకు, చిన్న పాప సంకలం ఉన్నది. నేను చూసిన, అంటే అది పుత్తిలోనే ఉంది, 2-3 నెలలే ఉన్నట్టుంది ఆమె కూడా. చూసినా కానీ దగ్గరకు పోయే పరిస్థితి లేదు సార్, చాలా డేంజర్ ఉంది. మొత్తం అయితే అగ్రకుల దాడి లాగా అనిపిస్తా ఉంది. జనాలు అదే అన్నారు, అది అన్నందుకే మేము దగ్గరకు వెళ్ళలేదు, ఇంకా వాళ్ళతో పెట్టుకుంటే కాదంటున్నాను. వాళ్ళని ఏం అడగనికి లేని పరిస్థితి ఆడ. పబ్లిక్ జాతరలో ఒక రూమ్ లేసి కొడుతుంటే ఎవరు అడుగుతలేరు. అంటే ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటే దానిలో ఎవరు తల చూసినా చాలా డేంజర్ అవుతుందని చెప్పి లాస్ట్ 100 కాల్ చేస్తే కూడా అది ఏమైతుంది అంటే వాళ్ళు పేరు గోప్యంగానే ఉంచుతారు, ఫోన్ నెంబర్ గోప్యంగానే ఉంచుతారు అనే ధైర్యంతో నేను కాల్ చేసిన.
ఓకే. మీరు చేసినా కూడా పోలీసులు అయినా కూడా పెద్దగా ఏం ఆడ సద్దు మనగలేదు దీన్ని బట్టి. ఫస్ట్ టైం కానిస్టేబుల్ ఉన్నాడని చెప్పారు సార్. ఫస్ట్ టైం కానిస్టేబుల్ పోయిండు, ఇంకేం లొల్లి కాదన్న తర్వాత ఆయన వచ్చేసిండేమో. నేను వచ్చేసి దూరం వచ్చిన సౌండ్ వినబడతాను, మళ్ళీ కాల్ చేసిన. అట్లా ఫస్ట్ టైం నేనేం కాల్ చేయలేదు 100కు. ఫస్ట్ టైం ఆల్రెడీ ఎవరో చెప్పారు లోపల ఇంత పెద్ద జాదాలో పోలీసులు ఉన్నారు లేనా చూసుకుంటారు అట్లా కూడా కన్నారు. కానీ నేను చూసి ఇంకా లాస్ట్ ఓకే భరించలేక లేదు మనుషులు పోలీసు వాళ్ళకు 100 ఫోన్ చేస్తే ఏం చెప్పారు? రెస్పాండ్ అయ్యారా ఏమన్నా? అయ్యింది సార్. నాకు కూడా అయితే నాకు ఇది తిమ్మాచి ఇది పోదరడపల్లి ఏ మండలం వస్తుందో నాకు కొంచెం క్లారిటీ లేదు. నాకు వాళ్ళు కాల్ చేసారు, నేను మాట్లాడినా జస్ట్ 10 నిమిషాలు ఇట్లా కాల్ చేసిన ఒక 10 నిమిషాల లోపే వచ్చేసారు. అవును సార్ వచ్చారు. కానీ ఆ దెబ్బలు తిన్న వ్యక్తుల కోసం అయితే ఒక్క మనిషి దగ్గర పోతలేడు సార్. వాళ్ళ భయం అట్లా ఉన్నట్టుంది ఆడ. ఓకే ఓకే. ఆడ మనుషులను చూస్తుంటే దెబ్బలు తిన్నాడు, ఆయన నడవనికి వస్తలేదు. వాళ్ళ భార్య, అతను ఆయన భార్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు నడుచుకుంటూ పోతుంటే వాళ్ళ అంచుకొచ్చి నిలబడి ఇట్లా ఏంది ఏ ఊరు అంటూ లేకుండా అంత ఘోరంగా ఉంది వాళ్ళ ఆడ అరాచకం అనిపించింది సార్ నాకైతే. ఓకే ఓకే ఓకే. సరే సరే అండి. ఓకే ఓకే ఓకే.